ఫ్రెండ్స్, ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో భారత్ ఓడింది. చివరి రోజు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్లు పైచేయి సాధించారు. 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 170 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ 22 రన్స్ తేడాతో గెలిచింది. తద్వారా 5 టెస్టు సిరీస్లో 2-1 ఆధిక్యం సాధించింది. ఐదో రోజు ఆటలో తొలి గంటలోనే భారత్ 3 వికెట్లు కోల్పోయింది. రిషభ్ పంత్ని ఆర్చర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 33 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో ఆటను మొదలుపెట్టిన కేఎల్ రాహుల్ మరో 6 పరుగులు చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్వాత ఓవర్లోనే వాషింగ్టన్ సుందర్ ఆర్చర్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. దీంతో భారత్ 82 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జడేజా, నితీష్ రెడ్డి భారత్ను ఆదుకునే ప్రయత్నం చేశారు. నితీష్ని క్రిస్ వోక్స్ వెనక్కి పంపడంతో జడేజా ఒక్కడే లాస్ట్ వరకు రాణించాడు. అయినా కూడా భారత్ ఓటమి పాలు అయింది.